అందరికీ నమస్కారము. ఈ దినము నేను సమర్పిస్తున్న కవిత పేరు ఇది విశాలమైన ప్రపంచము. ఇది విశాలమైన ప్రపంచము, అందచందాలు నిండిన దైవలోకము. దేవుడు వసంగిన గొప్ప వరము, అనుభవించవచ్చును అనుదినము. ఇది విశాలమైన ప్రపంచము, అందచందాలు నిండిన దైవలోకము. భగవంతుడు ఇచ్చిన లోక గృహములో కలదు అందరికీ కొంత స్థలము. ఈ జీవన తాత్కాలిక కాలమును తెలుసుకొనుటలో కలదు అందరిలో వివేకము. ఇది విశాలమైన ప్రపంచము, అందచందాలు నిండిన దైవలోకము. నిజము తెలుసుకొని బ్రతుకుటలో తొలగించవచ్చును మనలో అవివేకము. ఆశలు తగ్గించి జీవించుటలో ఐక్యమత్యమును మనలో పెంచగలము. ఇది విశాలమైన ప్రపంచము, అందచందాలు నిండిన దైవలోకము. యుద్ధములు చెలరేగుతున్న లోకములో శాంతిని నెలకొల్పగలము. క్రోధ గుణము విరబూసే ప్రతి మనిషిలో ప్రియత్వమును స్థిరపరచగలము. ఇది విశాలమైన ప్రపంచము, అందచందాలు నిండిన దైవలోకము. మనిషికి కావలసిన గృహములో జీవించవచ్చును కుటుంబ సమ్మేతము. శాంతము కలిగిన గుణముతో ఆశ్రమివ్వగలము అందరికీ ఉన్న కాలము. ఇది విశాలమైన ప్రపంచము, అందచందాలు నిండిన దైవలోకము. దేవుడు వసంగిన గొప్ప వరము, అనుభవించుము అనుదినము. ధన్యవాదములు. సమాప్తం.